హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. దిస్ ఈస్ దీపిక. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటా పప్పు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. టమాటా పప్పు చేసే విధానం. ముందుగా టమాటా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కప్పు కందిపప్పును తీసుకొని దాన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక ఆనియన్, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 3 రెబ్బల కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. వీటన్నింటిని తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు తీసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి కొన్ని ఆవాలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి, 2 ఎండుమిర్చి తీసుకోవాలి. టమాటా పప్పు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం నానబెట్టుకున్న పప్పును ఒక కుక్కర్లో వేసుకోవాలి. అందులో 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇంకా చింతపండు గుజ్జును కూడా వేయాలి. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని మనం తాలింపు వేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేదాకా ఉంచాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పప్పు మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుందండి. ఇక్కడ ఇంగువ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ తాలింపును పప్పులో వేసి కలపాలి. తర్వాత మీది నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మన వేడి వేడి టమాటా పప్పు టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయింది. పప్పంచుకు ఒక ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందని ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. మీరు ఆమ్లెట్కి బదులు అప్పడాలు, వడియాలు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మీకు ఆమ్లెట్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేసేద్దామా? ఆహా, చూస్తేనే నోరూరిపోతుందండి.
ఈ కాంబినేషన్ ట్రై చేయండి. వావ్, అప్పడాలు వడియాలతో కూడా సూపర్ ఉంటుందండి.